హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాల గురించి మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈ రోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారంతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్టార్టప్ కంపెనీ, అంటే ఈరోజు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఒక కంపెనీ ప్రొడక్ట్ తయారు చేస్తూ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉంది. వీళ్ళు ప్రొడక్ట్ తయారు చేస్తూ తన వ్యాపార భాగస్వాముల కోసం ఒక చిన్న ప్రకటన చేయాలని మనకు సమాచారం ఇచ్చింది. ఇక్కడ నేను ఈరోజు 3 ముఖ్యమైన విషయాలను చెప్పదలుచుకున్నాను. జనరల్గా ఈ వ్యాపారం చేయాలి అంటే ఈ స్టార్టప్ కంపెనీలో ఈ కొత్తగా వ్యాపారం ఆల్రెడీ రన్ అవుతుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి కొంత నలుగురు డైరెక్టర్లు, అంటే దీన్ని ఏమంటారంటే జనరల్గా వ్యాపార భాగస్వాములు అంటారు. లేదు, మనం ఇంకొక మాటలో మాట్లాడుకోవాలంటే మేనేజింగ్ డైరెక్టర్ పార్ట్నర్స్ లేదా మేనేజింగ్ డైరెక్టర్స్. ఈ 2 ముక్కలను మనం మాట్లాడుకోవచ్చు, లేక వ్యాపార భాగస్వాములుగా మాట్లాడుకోవచ్చు. కంపెనీ ఉద్దేశం ఏంటంటే వ్యాపారాన్ని తెలుగు 2 రాష్ట్రాల్లో డెవలప్ చేసే భాగంగా హైదరాబాద్లో కూర్చోను, లేకపోతే ఓ విశాఖపట్నంలో కూర్చోను ఒక వ్యక్తితో 2 వ్యక్తులు డీల్ చేయలేదు ఈ కంపెనీని. కంపెనీ ఉద్దేశం ఏంటంటే 4 బిజినెస్ పార్ట్నర్స్ గా ఎంచుకుంటే వీళ్ళు 4 ఏరియాలు కవర్ చేస్తారు, 4 ఏరియాలు మెయింటైన్ చేస్తారు. కాబట్టి వ్యాపారం అద్భుతంగా ముందుకెళ్తుందనే ఉద్దేశం మీద ఈరోజు అతి తక్కువ పెట్టుబడి 3 లక్షల పెట్టుబడితోనే ఒక అవకాశం కల్పిస్తుంది కంపెనీ. వీళ్ళు ఈ రోజు చాలా మందికి అనుకుంటూ ఉంటారు స్టార్టప్ కంపెనీ పెట్టాలని ఆలోచన ఉంటుంది, అలాగే ఏదైనా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆలోచన ఉంటుంది. అనుకున్న తడువుగా మనం ఒక రంగంలోకి రావాలి అంటే దాని గురించి బాగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ రోజు కంపెనీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న కంపెనీ, ఈ రోజు తెలుగు 2 రాష్ట్రాల్లో వీళ్ళ స్టాక్స్ సేల్స్ అవుతున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉంది. రన్నింగ్ లో ఉన్న కంపెనీకి వ్యాపార భాగస్వామ్యం అంటే చాలా ఈజీగా మనము ఈ వ్యాపారంలో ముందుకెళ్ళొచ్చు. ఇక్కడ కంపెనీ ఈ 3 లక్షల పెట్టుబడికి అన్ని విధాల మనకు ఏదైతే ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దానికి లీగల్ అగ్రిమెంట్ కూడా మనకు రెడీ చేస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యాంక్ అకౌంట్, లీగల్ అగ్రిమెంట్, ఎలాగైతే ఒక కంపెనీలో మీరు వ్యాపార భాగస్వామ్యం చేస్తారో ఎలాంటి లీగల్ అగ్రిమెంట్లు అంటే అన్ని రెడీ చేసిస్తుంది. ఇక ప్రధానంగా 100% పేమెంట్ సెక్యూరిటీ కూడా ఉంటుంది మీకు. ఈ అమౌంట్ విషయానికి వస్తే మనము ఈ కంపెనీ ఎందుకు ఈ అమౌంట్ 3 లక్షలు ఛార్జ్ చేస్తుందంటే ఒక వ్యక్తిని వ్యాపార భాగస్వామిగా కలుపుకుంటేనే అతని ద్వారా వ్యాపారం వస్తుంది, అతను ఒక ఏరియాను కవర్ చేయగలుగుతాడు అనే ఉద్దేశం మీద కంపెనీ ఏం చేస్తుందంటే ఈ ఒక 3 లక్షల పెట్టుబడితోనే మీకు తక్కువగా ప్రతి నెల 50,000 నుండి 1,00,000 వరకు మీరు ఆదాయం, కంపెనీకి వచ్చే ఆదాయాన్ని షేర్ చేస్తామని చెప్తుంది. అలాగే మీరు సేల్స్ మనం ఏదైతే ప్రొడక్ట్ తయారు చేస్తున్నారో ఆ వ్యాపారం పెరిగే కొంది మీకు 2 లక్షల పైగా కూడా ప్రతి నెల ఆదాయం వస్తుందని తెలియజేస్తుంది. ఇక్కడ మనకు ప్రధానంగా దీంట్లో ఈ వ్యాపార భాగస్వామ్యంగా చేరడం వల్ల మనము డైరెక్టర్గా కొనసాగవచ్చు, కంపెనీలో ఒక బోర్డులో మెంబర్గా ఒక డైరెక్టర్గా కొనసాగవచ్చు. అలాగే మనకంటూ ఒక వ్యాపారం ఉంది, మనమంటూ ఒక సొంత కంపెనీని రన్ చేస్తున్నామని సంతృప్తి మనకు ఉంటుంది. అలాగే మనకు నికరమైన స్టాండర్డ్ ఫుల్ ఆదాయం వస్తుంది, అంటే లైఫ్ లాంగ్ ఆదాయం వస్తుంది. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ మీ 3 లక్షలు ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో మీకు రిటర్న్ అయిపోతాయి. ఎందుకంటే మీ పెట్టుబడి ఆటోమేటిక్గా మీకు ఆదాయం వస్తుంది కూడా. ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో అసలు మీ శాలరీ లెక్క తీసేసినా కూడా మీ అసలు మీకు వచ్చేస్తుంది. ఆ తర్వాత నుంచి లైఫ్ టైం మీకు ఆదాయం వస్తుంది. కంపెనీ ఈ రన్ అయినంత కాలం ఆదాయం వస్తుంది. అలాగే మీ కంపెనీలో ఒక భాగస్తుడిగా మీరు కొనసాగవచ్చు. ఈ సమాజంలో ఒక విలువ ఉంటుంది, ఎందుకంటే ఒక కంపెనీలో భాగస్తుడు అంటే ఇంచుమించు డైరెక్టర్, అంటే దానికి సంబంధించిన డైరెక్టర్లలో ఒక డైరెక్టర్, అంత విలువ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఈ స్టార్టప్ కంపెనీల గురించి చాలా మంది అంటుంటారు, కానీ సరైన సమాచారం ఉండదు. ఈ రోజు మనకు ఈ కంపెనీ వాళ్ళు తెలియజేస్తున్నారు, మీరు ఇంట్రెస్ట్ ఉండి తెలుగు రాష్ట్రంలో 4 అవకాశం ఉంది, మీరు ఇంట్రెస్ట్ ఉండి మా కంపెనీ ప్రతినిధి నెంబర్ కనిపిస్తుంది మాట్లాడండి, మేము పూర్తి సమాచారం మీకు ఇస్తాం. ఆ తర్వాత నిరభ్యంతరంగా మీరుంటున్న ఏరియా నుంచే ఈ వ్యాపారంలో మీరు పాల్గొని మా కంపెనీ డైరెక్టర్గా కొనసాగవచ్చు. అలాగే కంపెనీ డైరెక్టర్గా ఉండే వ్యక్తులకు కొన్ని లెక్కలు చెప్తుంది, పార్ట్నర్ బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ కంపెనీకి సంబంధించిన ఒక నెట్వర్క్, అంటే ఎగ్జాంపుల్ డైరెక్టర్ మీటింగ్ ఉంటుంది, ఈ మీటింగ్లో మీరు హాజరు కావాలి. అలాగే ఈ ప్రొడక్ట్ కంపెనీ ఏదైతే తయారు చేస్తుందో దానికి సేల్స్ సంబంధించిన సలహాలు, సూచనలు ఇవ్వాలి. అలాగే ఒక ఏరియా డెవలప్మెంట్ కోసం మనం సెలెక్ట్ చేసుకుని మనం ప్రయత్నం చేయాల్సి వస్తుంటుంది. ఈ విధంగా కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ పార్ట్నర్షిప్ గా మీరు ఉన్నప్పుడు ఈ విధమైన బాధ్యతలు మీకు ఉంటాయి. అలాగే మనకు మేనేజింగ్ పార్ట్నర్తో పాటు లైఫ్ టైం గ్యారంటీ, ఇక్కడ మేనేజింగ్ పార్ట్నర్ ఉన్న వ్యక్తికి ఎలా ఉంటుందంటే కంపెనీ లైఫ్ టైం గ్యారంటీ ఆదాయం అని చెప్తుంది. ఎందుకు ఆ విధంగా చెప్తుందంటే ఒకసారి నువ్వు కంపెనీలో భాగం కలిసిన తర్వాత దాని మీద వచ్చిన ఆదాయం కంటిన్యూగా అది ఎంత కాలం రన్ అవుతుంది ఆ కంపెనీ అంతకాలం మనకు ఆదాయం వచ్చి జరుగుతూ ఉంది.
అలాగే లీగల్ అగ్రిమెంట్ ఉన్నాయి. ప్రతి విషయంలో ఇక్కడ 3 లక్షల పెట్టుబడి అంటున్నారు. ఈ పెట్టుబడి కూడా కంపెనీ కేవలం తన వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటూ దాన్ని డెవలప్ చేస్తూ మీకు భాగస్వామ్యం కల్పిస్తుంది. ఇక్కడ కంపెనీ ప్రారంభించినప్పుడు దానికి ఒక అమౌంట్ ఉంటుంది, మన అందరికీ తెలిసింది. కానీ ఇక్కడ 4 వ్యక్తులు కంపెనీకి అవసరం కాబట్టి 4 ఏరియాలు 4 డివిజన్లు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు ఒక అవకాశం ఇస్తుంది. ఒకసారి కంపెనీ ప్రతినిధితో మాట్లాడండి. మీకు పూర్తి సమాచారం ఇక్కడ ఏదైతే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో, నేను ఎన్ని చెప్పినా కూడా ఎవరు డౌట్స్ అనుకుంటుంటాయి. జనరల్ గా ప్రతి ఒక్కరికి కొన్ని డౌట్స్ ఉంటాయి. అసలు దీనికి సంబంధించినవి సమస్త సమాచారం కంపెనీతో మాట్లాడి తెలుసుకోండి. మీరు ఎప్పుడైతే సమస్త సమాచారం తెలుసుకుంటారో అప్పుడు ఖచ్చితంగా మీరు ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ఈ డైరెక్టర్ పదవి అంటే మీరు భాగస్వామిగా చేరాలంటే ఖచ్చితంగా మీరు ఇంటర్ లేదా డిగ్రీ ఖచ్చితంగా చదివి ఉండాలి. ఎందుకంటే ఆ విధమైన క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. అలాగే మీరు ఖచ్చితంగా 3 లక్షలు పెట్టుబడి పెట్టగలిగి ఉండాలి. అలాగే ఒక ఏరియాను, ఒక డివిజన్ మెయింటైన్ చేయగలిగి ఉండాలి. ఎందుకంటే డైరెక్టర్ గా అది మీ బాధ్యత. ఈ విధంగా ఉంటుంది కాబట్టి నాకు తెలిసిన విధానంలో మీకు వివరించాను. ఇక కంపెనీ నెంబర్ మీకు కనిపిస్తుంది. మీరు మీకు సమాచారం మొత్తం మీరు ఒక నోట్ ప్యాడ్ మీద రాసుకోండి, లేదా ఒక పేపర్ మీద రాసుకోండి. స్పష్టంగా కంపెనీని అడగండి, ఒకటి క్లారిఫై చేసుకోండి. క్లారిఫై చేసుకున్న తర్వాత మీ సమాచారం కంపెనీకి ఇస్తే వాళ్ళే మీకు సరైన సమాచారం ఇచ్చి మేము మేనేజింగ్ డైరెక్టర్ గా చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ అవకాశాలు, తెలుగు 2 రాష్ట్రాల్లో కలిపి నలుగురికి అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎవరు తొందరగా ముందుగా వాళ్ళతో మాట్లాడగలిగితే ఆ అవకాశం వాళ్ళకి వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుంది మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.